ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమః. మిత్రులారా, ఈరోజు మనం సింహరాశి వారి జూన్ నెల 2026 గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. సింహరాశి అంటే మఖ 1, 2, 3, 4 పాదాల వారు, పుబ్బ లేదా పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదం వారు ఈ యొక్క సింహరాశి కిందకు వస్తారు. వీరికి మనం కనుక తీసుకున్నట్లయితే గ్రహాలు ఈ పొజిషన్లో ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు లగ్నం పడినట్లయితే కనుక అది కాలసర్ప దోషం అని చెప్పని కొన్ని ఛానల్స్లో చెప్తూ ఉన్నారు. కానీ నిజానికి గోచారానికి సంబంధించి ఎలాంటి కాలసర్ప దోషం గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. కాబట్టి దాని గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఈ యొక్క మన యొక్క సింహరాశి వారికి రాహుకేతువులు సువర్ణమూర్తులుగా ఉన్నారు. వీరికి మనం కనుక చూసుకున్నట్లయితే అష్టమంలో శని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనూ, అదేవిధంగా మనకి లాభంలో ఉన్నటువంటి గురువు కూడాను వ్యయంలోకి రాబోతున్నాడు 12th ప్లేస్లో. ఈ విధంగా లాంగ్ లాస్టింగ్ ప్లానెట్ అయినటువంటి శని అనుకూలంగా లేడు. అలాగే గురువు కూడా ప్రతికూలం అని చెప్పలేం, కానీ వ్యయ స్థానంలోకి వస్తున్నాడు. అంటే మంచి మంచి ఖర్చులు ఇంటి కోసం కానివ్వండి, లేదా శుభకార్యాల కోసం కానివ్వండి, లేదా ఇతర కార్యక్రమాల కోసం ఈ విధంగా డబ్బులు ఖర్చు అయ్యేటువంటి అవకాశం గురువు గారి ద్వారా ఉంది. అంటే పుణ్యక్షేత్ర దర్శనం కానివ్వండి, లేకపోతే రకరకాలైనటువంటి రిచువల్స్, యజ్ఞాలు, లేదా పూజలు, హోమాలు ఇలాంటివి చేసి డబ్బులు ఖర్చు పెట్టడం కానివ్వండి, పెళ్ళిళ్ళు చేసి డబ్బులు ఖర్చు పెట్టడం, ఇలాంటివన్నీ కూడా గురువు గారి 12th హౌస్లో రావడం వల్ల ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంది. సరే, మనం వివరంగా ఒక్కొక్క గ్రహం గురించి మనం పరిశీలిద్దాము. మొదటిగా శని అష్టమంలో ఉండటం వలన స్పౌస్కు సంబంధించినటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం కానీ, అదేవిధంగా వెహికల్స్కి సంబంధించిన చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటువంటి అవకాశము, ఎస్పెషల్లీ కార్యాలు, పనులు ఇబ్బంది అవ్వటము, డిలే అవ్వటము, అదేవిధంగా బదిలీలు, ట్రాన్స్ఫర్స్, జాబ్లో చిన్న చిన్న హ్యూమిలియేషన్స్, అన్నిటికంటే ముఖ్యంగా సర్ప్రైజెస్, ఇవన్నీ కూడా శని కారణంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. శనికి సంబంధించి ఖచ్చితంగా మీరు అభిషేకం లాంటివి కానీ శివనామం కానీ చేయటం చాలా మంచిది. నెక్స్ట్ రాహు సప్తమంలో ఉన్నాడు. నార్మల్గా రాహు సప్తమంలో ఉన్నట్లయితే కష్టంతో కూడినటువంటి ప్రయాణాలు, అలాగే ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే రాహు ఈ సంవత్సరం వీరికి సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క నెగిటివ్ ఫలితాలు కొంత పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా లగ్నంలో ఉన్నటువంటి కేతువు కారణంగా కూడా చిన్న చిన్న సర్ప్రైజ్ ప్రమాదాలు, చిన్న చిన్న ప్రమాదాలు జరగటం కానీ, అలాగే పొజిషన్ డ్రాప్ అవటం కానివ్వండి, అలాగే గొడవలు, కలహాలు, ఆర్గ్యుమెంట్స్ జరిగేటువంటి అవకాశం ఈ కేతువు ద్వారా ఉంటుంది. అయితే నేను చెప్పినట్టుగా ఈ కేతువు కూడా ఇక్కడ సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఇది కొంత నలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. గురువు గారి సంగతి తీసుకుందాం. గురువు గారు లాభంలో ఇప్పటిదాకా నడిచారు. లాభంలో నడవడం వల్ల ఆస్తుపాస్తులు సమకూర్చుకోవడం కానివ్వండి, అదేవిధంగా వివాహాలు, శుభకార్యాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఈ 11th ఉన్నటువంటి గురువు ఇప్పటిదాకా మీ చేతి చేయించాడు. ఆల్రెడీ లాస్ట్ 1 year మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. లాస్ట్ జూన్ నుంచి జూన్ వరకు కూడాను మీకు ఇవన్నీ జరిగాయి ఇప్పటిదాకా ఈ యొక్క రాహు మన యొక్క సింహరాశి వారికి. అయితే ఈ సంవత్సరం పరిస్థితి ఏంటంటే ఈ గురువు గారు జూన్ 2వ తారీఖు నుంచి ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఈ యొక్క ఫలితాలు తగ్గుతాయి. ఎలా తగ్గుతాయంటే చదువు కోసం, అకాడమిక్ పర్పస్ కోసం డబ్బులు బాగా ఖర్చు పెడతారు. అదేవిధంగా దూర ప్రయాణాలు చేస్తారు. అదేవిధంగా అపార్థాలు లాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం గురువు గారి ద్వారా ఉంది. నేను చెప్పినట్టుగా చదువు కోసం కానివ్వండి, లేదా శుభకార్యాల కోసం, లేదా దైవ కార్యాల కోసం డబ్బులు బాగా ఖర్చు పెట్టేటువంటి అవకాశం, లేదా మీరు ఆల్రెడీ లోన్స్ తీసుకోవటం కానీ, వాటికి సంబంధించిన రీపేమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా మీకు గురువు గారు ఇండికేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇలా ఉండగా కుజుడు 45 రోజుల పాటు ఉండేటువంటి కుజుడు మీకు 9లో ఉండి ఉన్నంత కారణంగా మీకు పెద్దల ద్వారా ఖర్చులు అయ్యేటువంటి అవకాశము, అదేవిధంగా బాడీ పెయిన్స్ కానివ్వండి, స్థానభ్రంశము, ఓకే, అదేవిధంగా ప్రయాణాల్లో ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు ప్రయాణాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేయడం మంచిది ఈ కుజుడి కారణంగా. రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి, ఈ రాజస్థానంలో ఉన్న రవి మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఈయన కారణంగా మీకు ధనం, 10th పొజిషన్లో రవి అంటే మీ యొక్క జాబ్, ఆ సందర్భంగా ఆయన ఉన్నటువంటి సందర్భంగా ఈజ్ వెరీ ఇన్ గుడ్ ప్లేస్మెంట్, చాలా బాగుంది. ఇక్కడ మీరు ధనప్రాప్తి కానివ్వండి, బంధుమిత్రులను కలవటం కానివ్వండి, వృత్తి వ్యాపారాల వృద్ధి, గౌరవ సత్కారాలు, పెద్దల దర్శనము, ప్రియ భాషణ, శత్రుజయము. కాకపోతే కొంచెం సిక్కేటువంటి అవకాశం ఉంది రవి
టోటల్గా రవి చాలా పాజిటివ్గా ఉన్నాడు. నెక్స్ట్ 11లో ఉన్నటువంటి బుధుడు, లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు కారణంగా మీరు ఆభరణాలు కొనటం కానివ్వండి, వాహనాలు కానివ్వండి, సంపదల అభివృద్ధి, ఇంట్లో శుభకార్యాలు, అదేవిధంగా వివాహము, పుత్ర పౌత్ర వృద్ధి, బంధుమైత్రి, పేరు ప్రతిష్టలు, ఆరోగ్యం, ఇవన్నీ కూడా బుధుడు ఇక్కడ 11th హౌస్లో ఉన్నందువల్ల జరుగుతుంది. అంతేకాకుండా శుక్రుడు మీకు 2వ తారీఖు నుంచి 12th హౌస్లోకి వస్తున్నాడు. గురువు శుక్రులు ఇద్దరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ గురు శుక్రులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ పొజిషన్కి 2వ తారీఖు నుంచి వస్తున్నారు, 2-6 నుంచి వస్తున్నారు. కాబట్టి ఈ గురువు శుక్రుడు కారణంగా మీకు విలాస వస్తువుల మీద ధన వ్యయం చేస్తారు, ఇంట్లో కొత్త వస్తువులు కొంటారు, అనుకూలమైనటువంటి వైవాహిక జీవితం ఉంటుంది, విలాసయాత్రలు, సరదాగా పిక్నిక్లు అలా తిరగటం ఉంటుంది. అదేవిధంగా కొన్ని శస్త్ర బాధ ఉండేటువంటి అవకాశం ఉంది. కార్య విఘ్నాలు, పనుల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, నష్టం, అదేవిధంగా ఏదైనా వస్తువులు పోయేటువంటి అవకాశం కూడా ఉంది. మీరు సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం ద్వారా పోగొట్టుకున్న వస్తువుల్ని సంపాదించుకున్నటువంటి అవకాశం. ఆ మంత్రం చాలా పవర్ఫుల్. ఏదైనా సందర్భం వస్తే ఆ మంత్రం చేసుకోండి. ఇక 16వ తారీఖు రాగానే ఈ 10th ఉన్నటువంటి రవి, నన్ను చెప్పాను 10th ఉన్నటువంటి రవి బాగున్నాడని, ఆయన 11th వస్తున్నాడు. అంటే మీకు ఎప్పుడైతే 11th రవి ఎప్పుడైతే వస్తాడో 16వ తారీఖు అంటే సెకండ్ హాఫ్ అనమాట, మీకు 16వ తారీఖు నుంచి వస్తాడో ఆయన వల్ల మీకు వ్యవహారాల్లో బ్రహ్మాండమైనటువంటి జయము, ధన సంపాదన, ఆస్తులు, పదవులు, ప్రమోషన్లు, కుటుంబంలో సౌఖ్యాలు, అలాగే రుచికరమైనటువంటి తీపి వస్తువులతో భోజనాలు, ఇవన్నీ కూడా రవి ఇక్కడి నుంచి ఇక్కడికి రాగానే 16వ తారీఖు జూన్ 16 నుంచి మీకు ఆ విధమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అయితే కుజుడు మాత్రం మీకు ఈ నెలంతా కూడా బాగాలేదు. గుర్తుపెట్టుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి స్తోత్రం ఏదైనా చేసుకోండి. ఎందుకంటే 9లో ఉన్నటువంటి కుజుడు మీకు 10లోకి వస్తాడు. రవిటి జరగగానే ఆయన వెనకాలే వస్తాడు. ఈ కుజుడు వల్ల మీరు కఠినమైనటువంటి మాట తీరు కొంచెం కటువుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని మిస్బిహేవియర్, చెడు ఆలోచనలు, చెడు నడత ఉండేటువంటి అవకాశం, హెల్త్ ప్రాబ్లమ్స్, బలం లేని తిండి, అటు ఇటు తిప్పటా ఉంటుంది. అదే టైంలో 10లోకి వచ్చినటువంటి కుజుడు ద్వారా మీకు కీర్తి ప్రతిష్టలు మాత్రం వచ్చేటువంటి అవకాశం కుజుడు కారణంగా ఉంది. ఈ విధంగా తీసుకున్నట్లయితే నేను చెప్పాను, రవి బుధ శుక్రులు ముగ్గురు కూడా అనుకూలంగా ఉన్నారు. అదేవిధంగా రాహుకేతువులు కూడా సువర్ణమూర్తులుగా మీకు అనుకూలంగా ఉన్నారు. ఈ రకంగా కనుక తీసుకున్నట్లయితే దాదాపు అవుట్ ఆఫ్ 8, 6 గ్రహాలు అవుట్ ఆఫ్ 8 అనమాట. మొత్తం 8 గ్రహాలు మనం చంద్రుడిని పక్కన పెట్టి మనం తీసుకున్నట్లయితే 8 గ్రహాల్లో 6 గ్రహాలు మీకు అనుకూలంగా ఉండగా 23వ తారీఖు నుంచి మాత్రం మీకు 2వ తారీఖు నుంచి 5 గ్రహాలు అనుకూలం అయితే 23 నుంచి 4 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఓవరాల్గా ఈ మంత్లో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మీకు చాలా స్ట్రెయిన్ఫుల్గా ఉంటుంది. అదే టైంలో ఓవరాల్గా మోర్ దాన్ 50% గ్రహాలు, ఎస్పెషల్లీ రాహుకేతువులు మీకు అనుకూలంగా ఉండటము, అలాగే రవి శుక్రులు అనుకూలంగా ఉండటం వలన శుభకార్యాలకు ఇబ్బంది లేదు, పొజిషన్కి గౌరవానికి కూడా ఇబ్బంది ఏమీ లేదు. ఆ విధంగా మీరు ముందుకు వెళ్తారు. మీకు ఓవరాల్గా జూన్ నెలలో మొదటి హాఫ్ ఎక్కువ అనుకూలంగాను, సెకండ్ హాఫ్ అబోవ్ యావరేజ్, ఇంకా చెప్పాలంటే గుడ్, మంచిగానే ఉండేటువంటి అవకాశం ఉంది. నేను చెప్పినట్టుగా ఈ నెలలో మీకు ఎక్కడ కూడా కుజుడు అనుకూలంగా లేడు, అదేవిధంగా రాహుకేతులు శని అనుకూలంగా లేడు. కాబట్టి ఈ శనికి సంబంధించి, ఈ కుజుడికి సంబంధించి, వీళ్ళిద్దరికి సంబంధించి, అంటే శని అంటే శివుడు, కుజుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి నామం కానీ పూజలు కానీ చేసుకున్నట్లయితే మీకు అత్యంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. స్వస్తి.